వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాన్ని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశిపైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 3వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. లోహమూర్తి అంటే ఏదైనా 25% ఫలితమే, లేదు 30% ఫలితమే, మంచైనా చెడైనా. ఇది ఒక అందుకు మంచిది. ఎందుకు అంటే తృతీయ గురుడు చాలా చెడ్డ గ్రహం. మీకు ఇప్పటి వరకు గురుబలం ఉంది, 2వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి గురుబలం ఉన్నది. చంద్రాష్టమంచ ధరణీ సుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే. తృతీయ స్థానమందు గురుడు అరిష్టకారకుడు, ఆయన యోగించరు. కాబట్టి గోచారమందు ఆయన కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నాడు. అంటే తృతీయ స్థానమందు గురుడు ఉన్నప్పుడు మానసికంగా భయపెడుతూ ఉంటాడు. అంటే ఏదో అనారోగ్య సమస్య వస్తుందేమో, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తుందేమో, లేదా ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందేమో, లేదా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతాయేమో, లేదా మన దగ్గర ఉండేటువంటి డబ్బుని కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి సంకట పరిస్థితిని కలగజేస్తాడు. అంతఃక్లేశం అంటే ఎక్కువ క్లేశాన్ని కలగజేస్తాడు. అతి క్లేశము అంటే ఎక్కువ క్లేశము అంటే ఏదో ఒక సమస్య. బంధువైరము, ఇక్కడ గమనించవలసింది ఏంటి, 2వ స్థానంలో గురుడు సంచరించినప్పుడు మీ మాటకి విలువ ఇచ్చి మీతో నడిచినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయమందు మీకు సహాయం చెయ్యరు, వారు మీకు ఉపయోగపడకుండానే ఉంటారు. బంధువైరము ఇంకా చెప్పాలి అంటే వారు మీతో విరోధాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు. అంటే ఎక్కువ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేయాలి, ఏదో వ్యాపారం పెట్టాలి, కొత్త ఉద్యోగమే ప్రయత్నం చేయాలి, మొత్తం మీద అసలు ఇప్పుడున్న ఉద్యోగం మానేస్తేనే కానీ ప్రశాంతత ఉండదు అనేటువంటి విధంగా గురుడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని మానకూడదు. ఎవరైనా వృషభ రాశి వారు ఉద్యోగాన్ని మానవలసి వచ్చినప్పుడు ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే మానాలి, లేకపోతే మొదటికి మోసం వస్తుంది. ఉద్యోగ భంగం కలహం అన్నాడు, అంటే అనేక రకాలైనటువంటి తగువుల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు దేవగురువు బృహస్పతి. కాబట్టి ఆయనకి చిక్కకూడదు. ఎందుకంటే ఇది గోచారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కువ మానసికంగానే ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన సమస్యలే. మీరు గమనించారో లేదో, ఆర్థిక బాధలు, మానసిక బంధువైరము, లేకపోతే ఎక్కువ బాధలు, అతిక్లేశము, లేకపోతేనేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి అనేటువంటి రావడం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి క్లేశములు. కాబట్టి వాటిని దాటాలి అంటే గురుబలం మరలా వచ్చేంత వరకు కూడా జాగ్రత్త పడాలి. మరలా గురుబలం ఎప్పుడు వస్తుంది వేచి చూడాలి. అప్పటి వరకు ఏం చేయాలి, గురుబలాన్ని పెంచుకునేటువంటి విషయానికే ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఏం చేయాలండి అంటే గురువారాలు చేస్తూ ఉండాలి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. గురువారం నాడు శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండాలి. అలాగే తేనె దానం చేస్తూ ఉండాలి. గురువారాలు వీలున్నంత వరకు మౌనవ్రతాన్ని పాటించాలి. లేదా గురువారం నాడు ఈ శనగలు లాంటివి దానం చేసి పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు పువ్వులు, పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లు ఇవి దానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తే కొత్త శుభ ఫలితాలు వస్తాయి.